కదా. అలాగే చక్రి గారిని కూడా స్టేజ్ బ్యాక్ రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ముందుగా బాబీ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అని చెప్పి పిలిచారు, ఫుల్ ఫిల్మ్ పిలిచేశారు. ఇక్కడ శ్రీకాంత్ జాబ్ మ్యాన్ నేను శ్రీకాంత్ ఇంటర్మీడియట్ విజయవాడ చైతన్య కాలేజీలో చదువుకున్నాం. ఆదివారం ఒక్కరోజే వీకెండ్ ఇచ్చేవాడు, అది ఆల్టర్నేట్. బట్ మేము ఈవినింగ్స్ ఎప్పుడైనా వార్డెన్ పడుకుంటే దూకి సినిమాలు చూసేసాం. డాక్టర్ల వాళ్ళని మా పేరెంట్స్ చేర్పించారు. బట్ మాకు నిజంగా అప్పుడు తెలియదు మేము డైరెక్టర్స్ అవుతామని. శ్రీకాంత్ నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, చాలా బాగుంది. టీం అందరూ సూపర్ బ్రదర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. అలానే మ్యూజిక్ ఉంది, ఫన్ ఉంది, థ్రిల్ ఉంది. కాస్టింగ్ అంతా బాగా చేశారు. త్వరలోనే నువ్వు ఇక్కడే మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ నాకు ప్రివ్యూ పిలవాలి బ్రదర్. కాస్టింగ్ కూడా ఆల్ ది బెస్ట్ బ్రదర్. నేను ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. చక్రి అని ఇప్పుడు రవితేజ గారితో నెక్స్ట్ మంత్ నుంచి డైరెక్ట్ చేస్తాను. నా కొలీగ్, నా ఫ్రెండ్. నేను చెప్పాల్సిన అనేది దాదాపు బాబీ గారు చెప్పేశారు. వాట్ ఐ లైక్ ఇస్ కాస్టింగ్ ఈజ్ వెరీ ఫ్రెష్ అండి. సో మాకు కూడా రీథింక్ చేసేలా చేశారు. మేము రెగ్యులర్ ఆర్టిస్ట్ని క్యాస్ట్ చేస్తున్నాం. I think we should also cast a lot of freshers. They're doing really very well. పాత కాస్టింగ్ అంతా తీసేసి ఫ్రెష్గా పెట్టిరా బాబు, చాలా ఫ్రెష్గా ఉందండి. సీరియస్గా రేపటి నుంచి మళ్ళీ ఆడిషన్ స్టార్ట్ అవుతాయి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వచ్చేయచ్చు, చక్రి గారిని పీకి పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయంలో నీకు చెప్పాలి. నేను పొద్దున్న తీసినట్టే దేవుడికి దండం పెడతాను అనుకుంటున్నాను కదా, పెట్టను. మా అత్తగారు మా అంగారు ఫోటోలు దండం పెడతాను. వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే. శ్రీకాంత్ పొరపాటుని ఇది మాత్రం యూట్యూబ్ లో ఎక్కువ పెట్టద్దు, ఎందుకంటే నేను ఎప్పుడు అత్తమ్మ వాళ్ళకి ఎప్పుడు చెప్పలా. మాక్సిమం మొదటి ఫాదర్ వైఫ్ వాటికి సేమ్ గా కవర్ చేశారు. అత్తమ్మ వాళ్ళు కూడా కలిపేశారు. అంటే ఆయన వాడుతున్నారు సార్. బ్రదర్ ఈ రవి అని మొత్తం ఎన్ని సినిమాలు చేసేది తెలియదు, కానీ స్టార్ట్ అయితే ఇంక నుంచి కళ్యాణ్ గారికి చెప్తూ ఊగిపోయినట్టు ఊగిపోతున్నారు. మరి ఏముంది భయ ఆయనకి నాకు తేడా? నేను చూసినప్పుడు నోరు సైలెంట్ కూర్చుంటారా? ఏముంది భయ ఇద్దరికి తనకు ఏం లేదుగా. మాట్లాడిపోయా ఫైనల్ ఒకటి చెప్తానండి. శ్రీకాంత్ ఆఫీస్కి వచ్చి చూపించాడు. నిజంగా అంటే ప్యారల్గా జాబ్ అంటే మేము ఓన్లీ సినిమా తప్ప మాకు వేరే తెలియదు. తను జాబ్ బ్యాలెన్స్ సరిగ్గా చేస్తూ నైట్లు మేలుకున్న వాళ్ళ టీంతో 5 స్టాఫ్ అంతా కలిసి వీళ్ళందరూ ఇలా చేశారంటే నిజంగా షాక్ అయిపోయాను. అంటే ఎంత డెడికేషన్, ఎంత ప్యాషన్, మంచి డబ్బులు వచ్చినా సరే వదలకుండా చేస్తుందంటే దానికి నిజంగా అంత ప్యాషన్ ఉంది ఈ టీం అందరికీ. తర్వాత లిమిటెడ్ బడ్జెట్లో మా అందరి ప్రాపర్ బడ్జెట్ 200 మంది క్రూ ఉంటే మేము షూటింగ్ వెళ్తాం. మినిమం సొంత కార్లు వేసుకుని వెళ్ళిపోయి కెమెరా పెట్టేసి తీసేసి 1 అవర్ మళ్ళీ మేము పిచ్చాడంటే చిన్న విషయం కాదు. శ్రీకాంత్, ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. బాబీ ఇక్కడికి వచ్చినందుకు, మా గురించి మాట్లాడినందుకు, మాకు మంచి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చావు. థ్యాంక్స్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. ఇలానే మా సినిమాలకు మళ్ళీ రావాలి, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, పెద్దోళ్ళకి పరిచయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చక్రి గారు అండ్ బాబీ గారు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్.